వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీదే అధికారమన్న ఏపీ సీఎం. వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్తో మంగళవారం ఢిల్లీలో ధర్నా చేయనున్న చంద్రబాబు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు విశేష స్పందన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్. మరోసారి వాయిదా పడ్డ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఇంటర్ బోర్డు. బాంబినో ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీ తరలింపుపై కార్మికుల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహిళా కార్మికులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో తెదేపాకి 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 7 విడతలు ఆదివారం సాయంత్రంతో ముగియడం, ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. 18 నుంచి 20 లోక్సభ స్థానాలు గెలుస్తామన్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 120 నుంచి 130 వరకు వెళ్లొచ్చన్నారు. 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మైండ్ గేమ్స్తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఈసీ వివాదం చేసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్తో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని విమర్శించారు. ప్రధాని మోదీ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీవీప్యాట్కు రావడానికి ఎవరైతే ఆద్యులో వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. అది మా పోరాటం ఈరోజు. కానీ లాస్ట్లో ఏమంటున్నారు, 50% చేయొద్దని చెప్పలేదు సుప్రీంకోర్టు కూడా. మేము 5 బూతులు ఇచ్చామన్నారు అంతే. మేమేం అడుగుతున్నాం, ఆల్ పార్టీస్ 50% మీరు కౌంట్ చేయమంటున్నాం. మీకు టైం లేదన్న, అవసరమైతే కొంతమంది సివిల్ సొసైటీ 100% చేయమంటున్నారు. మేము అడిగింది కనీసం 50% చేయమన్నాం. మూడోది, ఇది అయిన తర్వాత ఈవీఎంలు కౌంట్ చేసిన తర్వాత లాస్ట్లో వీవీప్యాట్లు కౌంట్ చేస్తారు లాటరీ ద్వారా. ఆ లాటరీ కూడా కొంతమంది అంటే కరెక్ట్ కాదు. లాటరీ కూడా స్లిప్పులు పెట్టి ఒక బాక్స్లో పెట్టి బాగా ఎన్ని కూడా కలిపి మిక్స్ చేసి ర్యాండమ్ కింద తీసుకొని పికప్ చేసి ఆ లాటరీ ద్వారా వచ్చిన బూతులు తీసుకొచ్చి కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత డిస్క్రపెన్సీ వస్తే వాట్ ఈస్ ది ఆన్సర్? డిస్క్రపెన్సీ వస్తే వీవీప్యాట్ ఈస్ ఫైనల్ అంటారు. మేము అదిగా కోరింది. డిస్క్రపెన్సీ ఉంటే మీరు తప్పకుండా 100% కౌంటింగ్ ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉండేది దీంట్లో. ఒకవేళ ఈవీఎంఎల్ని వీవీప్యాట్ని 2 మిషన్లు కాంపాక్టబిలిటీ తెచ్చి మనం చూడకుండా వచ్చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అని కూడా అనుమానం ఉంది. మీరు ఏదైతే ఈవీఎంలో ప్రెస్ చేశారో, మీరు ప్రెస్ చేసింది ఒక సింబల్ అయినా ప్రింటర్ మాత్రం వాళ్ళకి ఏది కావాలనో అదే కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది కూడా కామెంట్ చేస్తున్నారు. దాన్ని నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. కానీ భవిష్యత్తులో ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ స్లిప్ తీసుకొని చూసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు వేస్తే 100% కాన్ఫిడెన్స్. అది కంపల్సరీగా చేయవలసిన అవసరం. మోదీకి వత్తాసు పలికే ఛానళ్లే జగన్ కు వత్తాసు పలుకుతున్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తమకు 130 సీట్లు వస్తున్నాయని, అందులో ఎలాంటి అనుమానము లేదన్నారు. వైసీపీ ఓడిపోతుందని జగన్ కు కూడా తెలుసునని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. లగడిపాటి అంచనాలను మించి తమకు సీట్లు వస్తాయన్నారు. సర్వేలు చాలా చోట్ల అంచనాలు తప్పుతున్నాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏదైతే నేషనల్ ఛానల్ సర్వేలు వచ్చినాయో అవన్నీ కూడా ఉత్తి ఫేక్ సర్వేలు. ఎందుకంటే మేము ఏదో మాకు సపోర్ట్ చేశారని టుడే చాణిక్యాన్ని సీ వాటర్ని కరెక్ట్ అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే 2004, 2009, 2014 ఈ 3 ఎన్నికల్లో కూడా
సీ వాటర్ అలాగే టుడే చాణిక్య ఈ రెండు చెప్పినవి కరెక్ట్గా వచ్చినవి. ఆ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఇచ్చినవి. సపోర్ట్గా అంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం మహిళలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. అలాగే పురుషులు అంటారా 3 పార్టీల వైపు ఉన్నారు. కాబట్టి ఎటు చూసుకున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం అనేది ఒరిజినల్గా గత 3 ఎన్నికల్లోనే ఏదైతే కరెక్ట్గా చెప్పినవో ఆ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అధికారం రాబోతుందని చెప్పినాయి. ఇక ఈ 2 రోజులు ఈ 3 రోజులు భ్రమంలో జగన్మోహన్ రెడ్డిని బతికించడానికి ఏదైతే నరేంద్ర మోడీకి మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం పట్టణంలో సోమవారం ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై భట్టి విక్రమార్కకు మద్దతు ప్రకటించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుంటాయని ప్రకటించిన బోర్డు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. అదేవిధంగా జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని బోర్డు ప్రకటించింది. నిధుల మళ్లింపు ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నేడు ఆయన మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోమారు తన న్యాయవాదితో పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రవిప్రకాష్పై లుకౌట్ నోటీసులు జారీ చేసి దేశం విడిచి పారిపోకుండా ఆయన పాస్పోర్ట్ను పోలీసులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న తీగల వెంకన్న పని నిమిత్తం బయటకు వచ్చాడు. స్థానిక బస్టాండ్ వద్దకు వచ్చేసరికి సొమ్మసిల్లి విగతజీవిగా పడిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో వడదెబ్బకు మృతి చెందినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడిలో మైనర్ బాలికపై అర్చకుడు అత్యాచార యత్నం చేశాడు. గుడిలో పూజలు చేయించుకునేందుకు మైనర్ బాలిక రావడంతో నిడుముక్కల కృష్ణమూర్తి అనే అర్చకుడు మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా బాలిక కేకలు వేసి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పూజారిని దేహశుద్ధి చేశారు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఆయన నవ్వుకుంటున్నాడు అనమాట. నాకేంటి ఇట్లా చేస్తున్నా కూడా నాకు ఆయన పండగ చేసుకొని నవ్వుకుంటున్నాడు. ఆయన సిగ్గు సరే అసలు ఏ మనిషి ఉంటల్లా. మంచి చెడు చెప్పాల్సిన వయసులో మరి ఈ పని చేస్తే ఎట్ట కుదిరిద్ది? 4 వయసేగా మరి చిన్నపిల్లగా పిల్లని పెద్ద పిల్ల ఉన్నానా?
ఆ పని చేయడం తప్పు. ఆయన ఊళ్ళో అమ్ముడుకుంటానికి వీల్లేదు అసలు. గుడికి ఎవరు రావాలన్నా కానీ తడుస్తున్నారు. ఇక్కడ అమ్మభగవాన్ పూజ జరుగుతుంటే ఆ పిల్ల దండం పెట్టుకున్నాను, లోపలికి వెళ్తే ఆ పిల్ల నా పని చేశాడు. ఆయన ఎందుకు చేయాలి ఆ పని? ఏడెన్ని కేసులైనా కానీ అవకాశంగా తీసుకున్నాడు, వెళ్ళకుండా ఊరుకొని పనులు చేసుకుంటున్నాడు. ఇది బయట చేయడానికి అవకాశం లేదు. కొట్టారు, చెట్టు కట్టేసి కొట్టినా అదే పని. ఇప్పుడు ఆయన గుళ్ళ రావడానికి అవకాశం లేదు అసలు. వస్తారు ఏందో తెలుస్తుంది ఎలా ఊళ్ళో కూడా ఉండడానికి వెళ్ళారు. ఊళ్ళో కనబడితే కొడతామండి, దాంట్లో సమస్య లేదు. ఎవరు వచ్చినా కొడతాం, ఊళ్ళో కనబడితే కొడతాం. మీరు ఉండాలి మీరు అయితే పెద్దోళ్ళు కాకుండా అట్లే కనబడితే తర్వాత కొడతాం. వాళ్ళు ఇదే అయితే రేపు ఇంకో పిల్లలు ఇంకో పిల్లలు వస్తారు. ఎంతమంది వస్తారు? తెల్లవారుజామున వస్తారు, పిల్లలు వస్తారు. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు నీకు? కర్నూలు జిల్లా కోయలకుంట్ల మండలం రెవెనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాల గ్రామం బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న చాకలి హుషేన్ను అదుపులోకి తీసుకుని 14 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రెవెనూరు ఎస్ఐ మౌలాలి తెలిపారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ప్రముఖ బాంబినో ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీని యాచారం మండలం పిల్లిపల్లి గ్రామానికి తరలిస్తుండటంతో ఇక్కడ పనిచేసిన 150 మంది మహిళా కార్మికులు రోడ్డున పడ్డారు. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ ఏరియల్స్ను వెంటనే చెల్లించాలని ఫ్యాక్టరీ ముందు కార్మికులు ఆందోళన చేశారు. హైదరాబాద్ నుండి పిల్లిపల్లి గ్రామంకు వెళ్లి పనిచేయాలంటే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని, రోజువారీ కూలీ కాకుండా నెలకు 18,000 వేతనం, గుర్తింపు కార్డులు ఇచ్చి పర్మనెంట్ చేయాలని, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నేను 99లో జాయిన్ అయినా. ఇందులో నేను జాయిన్ అయినప్పుడు నాకు 30 రూపాయలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు మా సార్ని కానీ ఎవరిని కానీ మేము ఏ యజమాని మందలియలేదు. ఇప్పుడు గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. మేము 5 ఏళ్ల నుంచి కంపెనీ పోతుందని తెలుసు. మిమ్మల్ని అందరినీ బస్సు కట్టి తీసుకుపోతా అన్నాడు మా యజమాని. తీసుకుపోతా అన్నాడు. ఆ యజమాని ఎవరో మాకు ఇప్పటి వరకు తెలియదు. మా యజమాని అంటే మాకు జిఎం వెంకట్రావు, దాని తర్వాత శాస్త్రి, దాని తర్వాత సీతయ్య. వీళ్ళు ముగ్గురికి మేము గత 3 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. సార్ మేము ఇట్లా ఆగం చేసారు, మాకు ఏదన్నా న్యాయం చేయండి. ఇన్నేళ్ల నుంచి మాకు పర్మనెంట్లే, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మాకు పేమెంట్ పెంచుతాడు. ఎంత 5 రూపాయలు, 10 రూపాయలు, 6 రూపాయలు. ఎవరమ్మన్నా ఏం సార్ ఇంతే పేమెంట్ పెంచారంటే ఈ సెక్షన్ నుంచి వేరే సెక్షన్కి వేస్తారు. పొద్దున్న మార్నింగ్ 8 గంటలకు మాకు డ్యూటీ టైం, 1 నిమిషం లేట్ అయినా హాఫ్ డే కట్ చేస్తాడు. మళ్ళీ నా భర్తకో మా భార్యకో ఇంటికా నుంచి మా బిడ్డకో బాగాలేదని ఫోన్ వచ్చింది అనుకో, ఒకవేళ 10:30కే పోయినామో 11 గంటలకు పోయినాం అనుకో, మొత్తం ఆ రోజు ఆబ్సెంట్. ఒకవేళ 2:30కు పోయినా కానీ అదే 4 గంటల దాకా ఉంటేనే మాకు ఫుల్ పేమెంట్ ఇస్తారు. ఇట్లా ఎన్నో జరిగినాయి. అయినా యజమాని మేము మందలిస్తే మమ్మల్ని తీసి వేరే సెక్షన్, లేకుంటే ఈవెన్ మొత్తానికే తీసేయండి. అవి మా అసలు
డ్యూటీకే రావద్దు, ధనలక్ష్మి ఎక్కువ మాట్లాడుతుంది, డ్యూటీకి రావద్దు అంటాడు. అట్లా కూడా మేము భరించినాం. అయినా మనకు కంపెనీ అన్నం పెడుతుంది దాన్ని మేము ఇన్నేళ్ల నుంచి 10,000 సాలరీ కావాలి, పర్మనెంట్ చేయాలి. ఈ బ్రేక్ సిస్టమ్ మాకు సంవత్సరానికి 6 నెలలు పని నడుస్తుంది, పని లేదని 2 గ్రూపులు చేస్తారు, ఏ సిస్టమ్ బి సిస్టమ్ అని. 3 రోజులు డ్యూటీ ఉంటుంది, 3 ఇట్లా. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మాకు డ్యూటీ లేదు, మేము ఎట్లా బతకాలి? దీని గురించే మేము అందరం ఆధారపడుతున్నాం. ఇప్పుడు పిల్లల చదువులు, ఉద్యోగాలు, మధ్య తరగతులు మమ్మల్ని వదిలేసిపోయిండు. మేము 3 రోజుల నుంచి అడుగుతుంటారు వాళ్ళ CMD సార్, మా యజమాని ఎక్కడ పేరు చెప్పండి, ఇంకే వస్తారు నాకు పేరు చెప్తుంది, పేరు చెప్పి మొత్తం గంట విశాఖ శ్రద్ధ ఆసుపత్రిపై త్రిసభ్య కమిటీ సభ్యులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉన్నత స్థాయిలో విచారణ చేస్తున్న సభ్యులతో పాటు పోలీసులు కూడా పలు కోణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో ఉన్న విభాగాలను పోలీసు అధికారులు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు సిఐ వైకుంఠరావు తెలిపారు. కిడ్నీ రాకెట్ సంబంధించి సిపి ఆదేశించిన కమిటీ సభ్యులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆసుపత్రిలో తనిఖీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీ సిపి గారు ఈ కిడ్నీ కేసులో, మహారాణిపేట కిడ్నీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఏసీపీ వెస్ట్ గారు మాకు ఆఫీసరు, ఆ బృందంలో నేను కూడా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని. ఆయన ఉత్తర్వుల మేరకు ఈరోజు దర్యాప్తు నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా కొనసాగుతుంది. అంత దర్యాప్తులో ఉందండి, దర్యాప్తులో ఉంది. త్వరలో అవి వివరాలు అన్ని దర్యాప్తులో క్షుణ్ణంగా అన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్, సీజింగ్ ప్రాసెస్ ముందు జనరల్ డాక్యుమెంటేషన్ అంటే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. 1 or 2 or 3 కొంచెం ముందుకండి సార్. యాజ్ పర్ ప్రొసీజర్ అన్ని చేస్తున్నాం. దేనికి సంబంధించి హాస్పిటల్ సీజింగ్ సంబంధించి కాదు, మేము చేస్తున్న దర్యాప్తులో బాగా గమనించాలి. భారత క్రికెట్ రంగంపై మహేంద్ర సింగ్ ధోని ప్రభావం అపారం. టీమిండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఓ బలమైన జట్టుగా గుర్తింపు తీసుకువచ్చింది ధోని అనడంలో సందేహం లేదు. అయితే కొన్నాళ్లుగా ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ వరల్డ్ కప్పే జార్ఖండ్ డైనమిక్ కి చివరిది అంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోని తాను రిటైర్ అయిన తర్వాత ఏం చేయబోయేది అభిమానులతో పంచుకున్నాడు. బాల్యంలో తాను ఓ పెద్ద చిత్రకారుడు అవ్వాలనుకున్నానని, అది తన కళ అని తెలిపాడు. అయితే క్రికెట్ రంగంలో అడుగుపెట్టి చాలా దూరం వెళ్లిపోయానని, ఇక ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత తన మనసుకు నచ్చిన పని చేస్తానని వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని చిత్రాలను గీసినట్టు ఓ వీడియోలో తెలిపాడు. అంతేకాదు వాటిని అందరికీ చూపించాడు. త్వరలోనే తన పెయింటింగ్స్తో ఓ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించాడు. తిరుమల శ్రీవారిని మంత్రి దేవినేని ఉమా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఖచ్చితంగా అత్యధిక స్థానాలతో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమం అందుతుందని అన్నారు.
కాలినడకన 3550 మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకోవటం తృప్తిని సంతృప్తిని ఇచ్చింది. పెద్ద ఎత్తున భక్తులు మండుటెండలను కూడా లెక్క పెట్టకుండా కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది దర్శనం చేసుకోవడం అనేది ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామికి ఈ ఖ్యాతి దక్కింది. తప్పకుండా స్వామి ధర్మాన్ని గెలిపిస్తాడు. ధర్మాన్ని నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం మీద కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రాజెక్టులు పరిగెత్తించడం కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక అభివృద్ధి, కియా కార్ల ఫ్యాక్టరీ. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరికీ మంచి జరగాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీదే అధికారమన్న ఏపీ సీఎం. వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్తో మంగళవారం ఢిల్లీలో ధర్నా చేయనున్న చంద్రబాబు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు విశేష స్పందన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్. మరోసారి వాయిదా పడ్డ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఇంటర్ బోర్డు. బాంబినో ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీ తరలింపుపై కార్మికుల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహిళా కార్మికులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.